హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ సంజయ్ అనమాట. హౌ మనీ డేస్, చాలా డేస్ అయిపోయింది యూట్యూబ్లో వీడియోస్ పెట్టి. సో ఇక్కడ నుంచి అయితే డైలీ లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానని అనుకున్నాను. ఇంకే వీడియో షూట్ చేశాను అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మార్నింగ్ లెగడం కష్టంగా ఉంటుంది, చేయాలనిపించదు, ఇంట్రెస్ట్ ఉండదు. బట్ లైఫ్లో కొన్ని ఏదైనా చేయాలంటే ముందు మన బాడీ, మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. సో అందుకనే నేనైతే ఇప్పటి నుంచి అయితే కొంచెం మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ నా హెల్త్ని చూసుకోవాలి, నా హెల్త్ అండ్ నా బాడీ, నా మైండ్ అనేది నాకు కంట్రోల్లో పెట్టుకుని ఆ తర్వాత ఏదైనా చేద్దామని ఫిక్స్ అయ్యాక ఇంకా నేను ఇప్పుడు కూడా యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేద్దామని ఇంకా షూట్ చేస్తున్నాను అనమాట ఈరోజు నుంచి అయితే. ఇంక ఈరోజు నేనైతే 10 to 15 డేస్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మార్నింగ్ 4:30కి లేస్తున్నాను. ఇంతకుముందు అయితే ఓన్లీ ఈవినింగ్ టైంలో వాకింగ్ డైలీ చేసేదాను. బట్ నాకు అనేది ఈవినింగ్ చేయడం వల్ల అది అనేది తెలియట్లేదు అనమాట. నా వెయిట్ లాస్ అనేది, నా బాడీ షేప్ అనేది అస్సలు చేంజ్ అవ్వట్లేదు, ఏదో నార్మల్గా రొటీన్ అయిపోతుంది. సో ఇంకైతే మా హస్బెండ్ స్ట్రిక్ట్గా ఇంకా ఇది చెప్పి, ఇంకా మార్నింగ్ నాతో రా, నువ్వు 2 months కష్టపడు, నీ వెయిట్ లాస్ అయిపోయాక అప్పుడు మార్నింగ్ బంద్ చేసేదామని మా హస్బెండ్ చెప్తే, ఇంకా మా హస్బెండ్ నేనైతే 4:30కి లేస్తాం అనమాట. 4:30 లేచి ఇంకా అప్పుడు 10 minutesలో రెడీ అయ్యి ఇంక వెళ్తాం అనమాట. మార్నింగ్ మా కిడ్స్ అయితే ఇంట్లోనే పడుకుంటారు కాబట్టి ఇద్దరు ఇంకా క్వార్టర్స్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, 99% అయితే భయం ఉండదు. సో ఇంకా మేము కూడా అక్కడే క్వార్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాం, బయటకి ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఇంకా వాళ్ళిద్దరికి పడుకోబెట్టయితే నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాం అనమాట. నేను చేసి మ్యాక్సిమం 14 days 15 days అవుతుంది. చాలా చేంజ్ వచ్చిందనమాట మార్నింగ్ చేయడం వల్ల. ఎందుకంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఉంటుంది కాబట్టి మార్నింగ్ చేస్తే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ రోజు కూడా కొంచెం రిలాక్స్గా, మైండ్ పీస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట. అది కూడా బాగా అర్థమైంది. సో ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది కదా, ఇంకా డైలీ నేను ఆ రోజు కానీ మార్నింగ్ ఏమైనా లేట్ అయిపోయిందో వాకింగ్ వెళ్ళకపోతే ఇంకా ఆ రోజు మొత్తం నా మైండ్ డిస్టర్బ్లోనే ఉంటుంది అనమాట. చిరాకు వస్తుంది, ఎందుకు వెళ్ళలేదా అని రోజంతా అదే థింక్ చేస్తాను. సో ఫుడ్ కూడా తినాలనిపించదు, అలా అయిపోయింది అనమాట. ఇప్పుడంటే నాకు ఆల్రెడీ 2 kids కూడా అయిపోయారు కాబట్టి నేను ఎలా అయినా నా బాడీ అనేది వెయిట్ లాస్ చేసి ఫిట్గా ఉండాలని మెయిన్ అనుకుంటున్నాను. చూడాలి నా వెయిట్ లాస్ జర్నీ నేను అనుకున్న దానికి వెళ్తానో లేదో. నా జర్నీ అనేది కూడా ఒక వీడియోలో పెడతాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మేము రీసెంట్గా అయితే లీవ్ వెళ్ళేసి వచ్చాం. లీవ్లో బాగా ఫుడ్ తిని, బిర్యానీలు తిని లావ్ అయ్యాను అనమాట బాగా. ఇంక ఈ 15 days చేయడం నా బాడీ ఇంత కొంచెం తగ్గింది, కానీ లేకపోతే చాలా లావ్ అనమాట. ఇంకా నా మార్నింగ్ అయితే 4:30 to 5:30, ఇంకా 5:45 దాకా వాకింగ్ రన్నింగ్ అయ్యాక ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాక మా డాక్టర్కి లేపి తనకి స్కూల్కి రెడీ చేయాలి. తన స్కూల్ అయితే 6:30కి వస్తుంది అనమాట బస్సు. 6:40కి 6:40కి వస్తే ఇంకా తనకి డ్రాప్ చేసి ఆ తర్వాత మా సన్నకి లేపి వాడితోని ఇంకా వాడికి ఫుడ్ చేసి పని ఫుల్గా ఉంటుంది అనమాట పని. ఇంకా తర్వాత ఏమంటే మా హస్బెండ్కి వీళ్ళందరూ డ్యూటీకి వెళ్ళాక అప్పుడు నేనైతే 11:30కి 12 ఇంకా రిలాక్స్ అవుతాను అనమాట డైలీ. అప్పుడు ఇంక 1 hour 2 hours పడుకుంటాను. ఇంకా మార్నింగ్ ఫుడ్ కూడా బాగా కంట్రోల్ చేస్తాను. అందుకని ఈ మధ్య నా ఫేస్ అన్నీ చేంజ్ అయ్యాయి. లేకపోతే ఎలా ఉండేదంటే పడుకొని ఉండడం వల్ల నా ఫేస్ అనేది బెలూన్ లాగా అయిపోయి, మళ్ళీ నా హైట్ కూడా కొంచెం అంత హైటే ఉన్నాను కాబట్టి ఇంకా కొంచెం లావైనా సరే మరీ బొద్దుకు కనిపిస్తాను. సో అందుకని ఎక్కువగా నేను హెల్త్ కేర్ అనేది తీసుకుంటాను అనమాట ఫిట్గా ఉండడానికి. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఈవినింగ్ లంచ్కి వచ్చారనమాట. సో ఇంకా మా ఇంటి ఎదురుగా జాంకాయలు ఉంటే అక్కడ అలా తీస్తూ ఉన్నాము. మా సన్న చూసారా, వాడు కూడా వాళ్ళ డాడీ క్యాప్ కావాలంటే వాడికి కూడా పెట్టాలని ఇంకా వేరే క్యాప్ ఉంటే వాళ్ళ డాడీ అడిగి పెడితే ఇంకా వాళ్ళ డాడీ వెనక తిరుగుతూనే ఉంటాడు. అంటే వాళ్ళ డాడీ నన్ను కూడా తీసుకెళ్తాడు అనేది వాడి ఫీలింగ్. ఇంక ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.